హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను. విలేజ్లో చేసిన వంట అండి. విలేజ్లో పచ్చడి వేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా నాన్ వెజ్ కర్రీ చేస్తున్నాను, బగారా రైస్ చేస్తున్నాను అనమాట. ఇంకా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి, సూపర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎలా చేశానో చూపిస్తాను. యాజ్ టీస్గా ఎప్పుడు చేసేలానే చేశాను అనమాట. అంటే నేను రివ్యూ తిన్న తర్వాత ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అండి. చెప్పాను కదా అండి, విలేజ్లో మనం ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది అని. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇవి కంప్లీట్గా వేగిన తర్వాత ఇందులో అయితే బగారా మిక్స్ వేస్తున్నాను అనమాట. చూడండి, ఇందులో దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసేసుకోవాలి. అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయితేనే టేస్ట్ అనేది మనకు మరింత వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మంటను లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదండి, నేను ఈ వీడియో అయితే షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుండే. ఫాస్ట్గా అయితే వంట చేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట. చికెన్ వచ్చేసి 2.5, రైస్ వచ్చేసి 2.5. ఇది ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనే చెప్పాలి అనమాట. నేను ఎప్పుడు చేసినా కొంచెం తక్కువనే చేస్తుంటాను కదా, దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువనే అయినా సరే చాలా బాగా చేశాను అండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్న తర్వాత ఫస్టే రైస్ కడిగి నానబెట్టుకున్నాము. తర్వాత రైస్ పైన ఉండే వాటర్ అయితే ఇందులో పోసేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. వాటర్ కూడా మంచిగా సరిపోయింది అండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను. చూడండి, చేయితో ఇలా పట్టి వేస్తున్నాను. అసలు ఎట్లా వేసానంటే ఇక ఎంత వేసానో అంత సరిపోయింది అంతే. ఇంకా మళ్ళీ వేయాల్సిన పని రాలేదు అనమాట, అవసరం రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే నేను కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని, చూడడానికి మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్ద గిన్నె అండి, ఎక్కువ వండుతున్నాను అనమాట. కొంచెం మసాలా వేస్తున్నాను. రైస్లో నేను ఎప్పుడైనా మసాలా వేస్తుంటాను కదా. చూసారు కదా, ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. తాలింపులో కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం అప్పుడు అవైలబుల్లో లేకుండే నేను వండేసరికి ఇక చివర్లో ప్రిపేర్ చేశాను కొత్తిమీరని. చూసారు కదండి, మూత పెట్టుకుంటే తొందరగా కాగుతుంది. ఎసరు ఎసరు కాగిన తర్వాత ఇందులో అయితే రైస్ వేస్తాను. రైస్ అయితే కనీసం ఒక 40 మినిట్స్ అయితే నానబెట్టానండి. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. పర్ఫెక్ట్ అండి, చాలా పర్ఫెక్ట్. చూసారు కదా, ఇదైతే మంచిగా వాటర్ ఇందులో పోసేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ అయితే వేసేసుకుందాము. సాల్ట్ ఇదే టైంలో చెక్ చేసుకోవాలి అండి. కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే, ఎక్కువ ఉంటే రైస్లో సాల్ట్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే కర్రీలో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా రైస్లో సరిపోలేదు అంటే కూరలో రైస్లో మనం ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను కలర్ వేయకుండా పసుపునైతే ఒక గిన్నెలో వేసుకొని గ్లాస్లో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా దీనిపైన వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రైస్ అయితే పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత కర్రీకి అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇక నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే జీలకర్ర వేసాను, తర్వాత మెంతులు వేసాను, తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఓవర్ హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అందులో ఏమి వేసినా కూడా మంచిగా అదేమంటారు బాగా వేగి ఆ ఫ్లేవర్స్ అన్నీ అందులోకి రిలీజ్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులోకి అయితే ఇంకా చికెన్ వేసేసుకుందాము. చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేయించాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వేస్తున్నాను అనమాట. చూసారు కదండి, నేను చాలా ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడైనా 1/2 kg అంతే. ఇప్పుడైతే 2.5 kg చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట.
ఇది మొత్తాన్ని కూడా ఇంట్లోకి వేసేసుకుందాము. స్కిన్ చికెన్ అండి, చాలా బాగుంటుంది. స్కిన్లెస్ అనేది మనకు అవైలబుల్ ఎప్పుడు ఉంటుంది, కానీ స్కిన్ చికెన్ అయితే అసలు దొరకదు అండి. విలేజ్కి వెళ్తేనే దొరుకుతుంది. నాకు ఆ స్కిన్ అంటే చాలా ఇష్టం. అది బాగుండదు, అది తినకూడదు అంటూ ఉంటారు, కానీ ఇక చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ముక్కలు పట్టించేలాగా కొంచెం కలుపుకొని, ఇంకా ఎక్కువ కలపొద్దు అండి, కూర అయితే నుజ్జు నుజ్జు అయిపోతుంది, అస్సలు బాగుండదు. ఏ పీస్కి ఆ పీస్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి, కనిపించాలి, మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లా లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది అనమాట. ఆ వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే ఆయిల్ వస్తుంది దీనిపైన. చూసారు కదా అండి ఎంత మంచిగా ఉడికిందో. ఆల్రెడీ 50% అయితే మంచిగా కుక్ అయింది. రిమైనింగ్ అనేది ఇంకా మసాలాలు, ఉప్పు, కారం వేసిన తర్వాత ఉడికించుకుందాము. దీంట్లో అయితే కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఇందులో అల్లం కూడా వేస్తున్నాను, 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకొని కారం అయితే వేసుకోవాలి అన్నమాట. చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుంది కదండి. తర్వాత కారం వేస్తున్నాను. కారం వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. కారం అయితే నేను ఫస్ట్ తీసి గిన్నెలో పెట్టేసుకున్నాను, ఎన్ని స్పూన్లు వేయాలి అని. ఒక 7 స్పూన్ల కారం అయితే వేసాను అనమాట. పర్ఫెక్ట్గా సరిపోతుంది అండి. అంటే చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మనమైతే వేసుకోవాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాము. పీసులు అనేది మనకి విరిగిపోకుండా, నలిగిపోకుండా ఉండాలి అండి. చాలా నెమ్మదిగా కలిపేసుకుంటే మనకి పీసులు అనేది ఎట్లున్న పీసులు అలా ఉంటాయి అన్నమాట. ఏదో పప్పును రుబ్బినట్టు రుబ్బితే అది కలపడం వల్ల పీసులు అన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. కారం అయితే పర్ఫెక్ట్. కారం వేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే పోస్తాను. ఎసరు ఉండాలండి, ఎసరు ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఎసరు పోసాను. ఇక్కడ చూసారు కదండి, ఇంకా సరిపోలేదు, కొంచెం అయితే సరిపోతుంది. చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉంది, తింటే కూడా సూపర్ టేస్ట్ ఉందండి. చూసారు కదా. రైస్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇదైతే కొంచెం వాటర్ పోసి ఇంకా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అండి. కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి అనమాట. అప్పుడైతే కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని తెలుస్తుంది. చూసారు కదా, ఎంత బాగుంది కదండి చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.